హ్యాపీ బర్త్డే ఐశ్వర్య. థ్యాంక్ యూ అంజలి. కూల్ కేక్ కాదా? తెలియదు నాకు. కాదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను ఐషు బర్త్డేకి డెకరేషన్, కేక్ కొనడం, ఇంకా నైట్ మేము ఇచ్చిన సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఎలా జరిగిందో మొత్తం అంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కేక్ కొనడానికి అయితే బయటకు వచ్చాను. జనరల్గా ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాము. కానీ ఈసారి నాకు ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా వెళ్ళి చూసాకే కొనాలి అని డిసైడ్ అయ్యి నేనైతే కేక్ షాపింగ్ అయితే వచ్చాను. యాక్చువల్గా ఈ వీడియో నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇది న్యూ ఇయర్కి 2 days తర్వాత తీసిన వీడియో. సో కేక్స్ అనేవి అసలు బయట అవైలబుల్గానే లేవన్నమాట. ఉన్నా కూడా అంత బాగా అనిపించలేదు. పైగా మేము స్పెసిఫిక్గా వెజ్ కేకే తీసుకోవాలని అయితే అనుకున్నాము. ఒక్క కేక్ కొనడానికి నేను 2 to 3 hours స్పెండ్ చేస్తానైతే అస్సలు అనుకోలేదు. నేను ఇక ఇంటికి వెళ్ళాక డెకరేట్ చేయాలి, గిఫ్ట్ ప్యాకింగ్ చేయాలి, చాలా పనులు అయితే ఉన్నాయి. ఎలా చేస్తారో నాకు అర్థమే కాలేదనమాట. లాస్ట్కి ఆల్మండ్ హౌస్లో అయితే నాకు ఒక చిన్న కేక్, బుజ్జి కేక్ దొరికింది. చాలా ముద్దుగా అనిపించి అదే అయితే నేను తీసేసుకున్నాను ఫైనల్గా అయితే. సో రేపైతే ఐషు బర్త్డే 12 o'clockకి సర్ప్రైజ్గా డెకరేషన్ అంతా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఏంటంటే చాలా హడావుడిగా బెలూన్స్ అవన్నీ పెట్టి చేస్తాము, కానీ ఈ ఇయర్ చాలా సింపుల్గా చేద్దామని అయితే అనుకుంటున్నాము. సింపుల్ యట్ ఎలిగెంట్ లాగా. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా, ఇప్పుడు కాదు 1 year నుంచి ట్రెండింగ్ ఉంది, కానీ ఇప్పుడు థీమ్లో నేనైతే మొత్తం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. వాల్ని, ఈ బ్యాక్ సైడ్ వాల్ని అనమాట. సో దానికే స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అయ్యింది. ఇది 11:30, 11:45 కల్లా అంతా అవుతుందా లేదా అనేది పెద్ద టాస్క్. సో చూద్దాము ఎప్పటికైతే అవుతుందో. ఇప్పటికైతే నేను ఒక 15 ఎన్నో బోస్ చేశాను, ఇంకా ఎన్ని వస్తాయో అనేది చూడాలి. యూట్యూబ్లో చూస్తే చాలా ఈజీగా అనిపించింది బో మేకింగ్, కానీ చేసేటప్పుడు అనిపించింది కొంచెం కష్టమే అని. కానీ ఒకసారి ట్రిక్ తెలిసాక ఈజీ అనిపించింది. కానీ ఒక వాల్ని డెకరేట్ చేయాలంటే మినిమం మనమైతే ఒక 30 or 40 బోస్ అయితే ఉండాలన్నమాట. ఎవ్రీ ఇయర్ నేను, మా మమ్మీ, మా చెల్లి బర్త్డేకి డెకరేషన్ అయితే చేస్తాము. ఈసారి మా అమ్మ కొంచెం బిజీగా ఉందన్నమాట ఇంట్లో పనులతోటి. సో నేను, మా హస్బెండ్ ఇద్దరం కలిసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాము. అసలు నా ప్లాన్ ఎలా ఉండే అంటే 6 o'clockకి నాకు ఆఫీస్ లాగౌట్ అయిపోయాక ఈవినింగ్ వెళ్ళి కేక్ కొని, కేక్ ఒక 1/2 hour టైం పట్టినా కూడా డెకరేషన్ సామాన్లు తీసుకుని వచ్చి ఒక 7:30 కల్లా డెకరేషన్ స్టార్ట్ చేస్తే 10:30, 11 కల్లా మొత్తం అయిపోయి చాలా ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నాం. కానీ నేను కేక్ తీసుకొచ్చేసరికి 9 దాటిపోయింది. కాబట్టి మళ్ళీ డిన్నర్ చేసి డెకరేషన్ స్టార్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. నా మైండ్లో చాలా బాగా ఊహించుకున్నాను అన్నమాట ఇలా డెకరేట్ చేయాలని. కానీ లాస్ట్కి ఏంటంటే టైం సరిపోక 12 లోపల కంప్లీట్ చేసేయాలని చెప్పి హడావిడిగా మేమైతే డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాము. చిన్నగా క్యూట్గా అయితే చేసాము అనమాట. అసలు డెకరేషన్ కంప్లీట్ చేసేసరికి ఎంత నెక్ టు నెక్ అయిందంటే కరెక్ట్గా 11:50కి డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసాము. ఫాస్ట్గా కేక్ పెట్టేసి మొత్తం డెకరేట్ చేసి ఇంకా మా చెల్లిని అయితే పిలిచాను అనమాట సర్ప్రైజ్కి. చాలా బాగుంది లైట్స్ అంతా. మా ఇంట్లో సర్ప్రైజ్ అంటే చాలా సింపుల్ అండి. 12 అయ్యే వరకు పక్కన ఒక రూమ్లో పడేసి 12 o'clockకి బయటికి పిలిచి సర్ప్రైజ్ అంటే అనమాట. హ్యాపీ బర్త్డే డియర్ ఐశ్వర్య, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ కటింగ్ ఇలా అవుడుతోనే గిఫ్ట్స్ అయితే మేము ఇచ్చేసామన్నమాట. ఎలా ఉంది ఉండు. ఇది ఒరిజినల్ రేట్ ఎంతంటే 13,495. అమ్మ అంత పెట్టే కొంత తెలుసా? ఆయన అమ్మ ఎప్పటికీ ఉంది. హ్యాపీ బర్త్డే ఐశ్వర్య. థ్యాంక్ యూ అంజలి. గెస్ చేయండి, గెస్ బ్యాగ్ని. థ్యాంక్ యూ.
if you like it or not. అంటే ఇద్దరు కలిసి ఒకటే కొన్నావు కదా. ఊరికనే కొన్నాను. పాపం మన ఇద్దరం ఉంటే ఒప్పుకోదుగా. అలాగే కాదు. ఇద్దరు కలిపి నచ్చదుగా నీకు. నేను నాన్నగారు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసిన గిఫ్ట్లుగా ఒకటే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాచ్ బాగుంది, బ్యాగ్ బాగుంది. దీని వచ్చింది నేను కెమెరానా Camera. కాదు. Open. ఓపెన్ చేసినా దానికి అర్థం కాదు చెప్పాలి మనం. పవర్ బ్యాంక్ పైన చదివాను. మీకు అసమానం అదే కదా. చదివి బాగా ఉంది కదా. ఊర్లో వెళ్ళినప్పుడు ఉండదు కదా. అంటే కెమెరాలో ఉంటే కెమెరా ఏమో అనుకున్నా. నా బర్త్డేకి డెకరేషన్ మా అక్క అయితే ఇలా చేసింది అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డూ ఫాలో us on Instagram too. We'll see you in our next video. Till then, bye bye.